ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మేము పోప్ ఫ్రాన్సిస్ గారి గురించి తెలుసుకుందామండి. పోప్ ఫ్రాన్సిస్ గారు మనకు వచ్చేసి 17 డిసెంబర్ 1936 నాడు పుట్టారండి. సార్కు అంటే ఒకవేళ సార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూస్తే సార్కు మనకు వచ్చేసి 2021, 2024, 25లా హెల్త్ బాగాలేదు అని వచ్చిందండి. మనకి 2025 సార్ కొంచెం రిస్క్ అండి. అలాగే సార్ ఫిబ్రవరిలో అంటే ఎక్స్పైర్ చనిపోతారని మనకు అన్నారు. ఏం కావద్దని మనం కూడా కోరుకుంటున్నాము. కానీ న్యూమరాలజీ ప్రకారం ఫిబ్రవరిలో సార్ గారు చనిపోతారని మనకు తెలిసింది, ఫిబ్రవరిలో. ఇక డేట్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ సార్ గారికి ఈరోజు మనకు 23 ఉన్నాయి. సార్ గారికి హెల్త్ అనేది చాలా చాలా కొంచెం క్షీణించిపోతుందండి. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందని ఉన్నది మనకు. అంటే న్యూమరాలజీ ప్రకారం ఫిబ్రవరిలో 27 తారీఖు అని ఉన్నదండి. ఈ డేట్లో సార్ గారికి కొంచెం ఇబ్బంది. ఇక బిఫోర్ ఏమన్నా జరిగితే 23, 24, 25 జరిగితే అది అనుకున్న సంఘటనలు అన్నట్టు అండి. మనకు న్యూమరాలజీ ద్వారా ఈ 2025 ఫిబ్రవరిలో సార్ గారికి చాలా డేంజర్ అండి, చనిపోవడానికి ఆస్కారం ఉన్నదండి. ఇది మన మెథడ్ అండి, అందుకోసం దీన్ని క్లోజ్ చేసాము. సార్ గారికి 21, 21, 22 లేదండి, 23, 24, 25 వచ్చిందండి. ఫిబ్రవరిలో వచ్చిందండి. ఫిబ్రవరి ఒకవేళ సార్ గారికి మిస్ అయితే మళ్ళీ జూన్ అండి. జూన్లో సార్ గారికి కొంచెం ఎఫెక్ట్ ఉన్నదండి. సార్ గారికి జనవరి అయిపోయిందండి, ఫిబ్రవరి అండి. జనవరి ఫిబ్రవరి దాటితే మళ్ళీ సార్ గారికి జూన్ నాడు ఉన్నదండి. ఏం కావద్దని కోరుకుంటున్నాము, కానీ నెంబర్స్ ఎవ్రీవేర్ అండి, ఎవ్రీ టైం. మనం ఏం అనుకుంటున్నామో నెంబర్స్ అవి దాని పని తాను చేసుకుంటూ ఉంటాయండి. ఎందుకంటే డెత్ని ఎవరు ఆపలేరండి. పుట్టిన వ్యక్తి చనిపోవాల్సిందే. పుట్టిన వ్యక్తి ఏదో ఒక టైంలో చనిపోవాలి. కానీ మనం న్యూమరాలజీ ద్వారా మనకు తేదీ, మంత్, ఇయర్ అంటే మనం డేట్, మంత్, ఇయర్ ద్వారా మనకు నెంబర్స్ వస్తుంటాయి. దీని ద్వారా మనం ఏదైనా వ్యక్తి యొక్క చనిపోయే డెత్ ఇయర్ని మనకు క్యాల్కులేట్ చేయొచ్చు అండి. మనకు మీరే చూసారు 2020, 21, 22లో సార్ గారికి లేవు, 23, 24, 25 3 ఇయర్స్ సార్కు న్యూస్లో కూడా చాలా హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చాయండి. దీని ద్వారా సారు చనిపోవడానికి ఆస్కారం ఉన్నదండి. అంటే ఈ సార్ ఇప్పుడు పుట్టిన వ్యక్తి 2025లో ఎందుకు చనిపోవాలి? మీరు అది చూడండి, 1936లో పుట్టిన వ్యక్తి 2025లో ఎందుకు చనిపోవాలి? మీరు ఆలోచించండి. అంటే నెంబర్స్ రూల్ ద వరల్డ్ అండి. నెంబర్స్ రూల్ ద వరల్డ్. ప్రతి క్షణం మనల్ని ఫాలో అవుతూ ఉంటాయండి నెంబర్స్. మనం ఏం కావద్దని కోరుకుందామండి. అనుకోకుండా అయితే దానికి మనం ఏం చెప్పలేమండి. అంటే మనం భవిష్యత్ అని చెప్పడం లేదు, కానీ సార్ గారికి కొంచెం ఎఫెక్ట్ అవుతుందని 2021, 20, 23, 24లో అయినదని మనము వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మనము చెప్పామండి. అది నిజమా అబద్ధం అనేది సార్ గారికి తెలుసండి. అందుకే సార్ గారికి ఈ ఫిబ్రవరి చాలా చాలా డేంజర్ మంత్ అండి. ఇక అందులో 26, 27 అండి. ప్రజెంట్ డేట్ వచ్చేసి 23 అండి. ఇక సార్ గారికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇక దానికి మనం ఏం చేయలేమండి. చూడాలి ఏం జరుగుతుంది అన్నది. ఈ డేట్స్ ఎక్స్పైర్డ్ అయితే సార్ గారు ఎక్కువ శాతం ఈ 27 డేట్స్లో చనిపోవడానికి అవకాశం ఉందండి. ముందు అయితే ఇక మేము చెప్పలేమండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్, ఐ యామ్ బిలియనీర్.